బ్యాక్ టు 7 PM న్యూస్. నాగార్జున యూనివర్సిటీలో మరోమారు ర్యాగింగ్ కలకలం రేగింది. 4 నెలల క్రితం జరిగిన రిషితేశ్వరి ఘటన మరిచిపోక ముందే అదే కాలేజీలో మళ్ళీ ర్యాగింగ్ భూతం జడలు విప్పింది. సీనియర్లు జూనియర్లపై జులాయి పనులు మొదలుపెట్టారు. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు 5 విద్యార్థులపై సస్పెండ్ వేటు వేశారు. నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ ర్యాగింగ్. రిషితేశ్వరి ఘటన మరువక ముందే అదే కాలేజీలో మళ్లీ ర్యాగింగ్. 5 విద్యార్థులను సస్పెండ్ చేసిన అధికారులు. జూనియర్లపై సీనియర్లు జులాయి పనులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఘటన రిషితేశ్వరి ఆత్మహత్య వ్యవహారం. నాగార్జున యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్న రిషితేశ్వరిని సీనియర్లు ర్యాగింగ్ చేయడంతో అవమానంగా ఫీలై ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఈ ఘటనతో విద్యార్థిలోకం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం వణికింది. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చర్యలు చేపట్టింది. అయితే దాని దారి దానిదే, మా దారి మాదేనంటూ మరోసారి సీనియర్లు రెచ్చిపోయారు. అదే ఆర్కిటెక్చర్ కాలేజ్లోని 6 జూనియర్లను 5 సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. గత 2-3 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో బాధిత విద్యార్థులు ఆదివారం వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన రిజిస్ట్రార్ విచారణకు ఆదేశించారు. సాయంత్రానికే నివేదిక అందింది. అందులో 5 సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధించినట్లు స్పష్టమైంది. శ్వేత అనే విద్యార్థినితో పాటు వినితేశ్వర్, మంజు సాయినాథ్ అనే 3 విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడినట్లు తేలింది. వీరికి మనోజ్, సురేంద్ర అనే మరో 2 విద్యార్థులు సహకరించినట్లు విచారణలో స్పష్టమైంది. దీంతో వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థుల వ్యవహారాన్ని వారికి తెలియచేశారు. అనంతరం మనోజ్, సురేంద్రలను 2 నెలల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ర్యాగింగ్కు పాల్పడిన శ్వేతతో పాటు వినితేశ్వర్, మంజు సాయినాథులను కాలేజ్, హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ రాజశేఖర్ ప్రకటించారు. మొత్తం మీద ఈ ఘటనతో నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలను మరోసారి బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వర్సిటీలో ర్యాగింగ్ వ్యవహారానికి అడ్డు అదుపు లేకుండా పోతున్నట్లు తేలింది. ఈ ఘటన నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షిస్తారని తెలుస్తోంది. సాక్షి న్యూస్, గుంటూరు.